అందరికీ నమస్కారం అండి. ఎవరైతే జ్యోతిష్యం, అలాగే వాస్తు నేర్చుకోవాలని అనుకుంటారో వారు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఉంటుంది. ఇక అతి త్వరలో క్లాసులు కండక్ట్ చేయడం జరుగుద్ది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాము. అలాగే మాకు చాలామంది కామెంట్స్ పెట్టారు. మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. వీడియోస్ పెట్టట్లేదు అని. దయచేసి ఏమనుకోవద్దు. నేనొక చిరు ఉద్యోగిని. అది కొంచెం ఈ ఉద్యోగంలో కొంచెం బిజీగా ఉండడం వలన మీకు వీడియోస్ పెట్టకపోవడం జరుగుతుంది. మీరు కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ నేను చదువుతున్నాను. కొంచెం వెసులుబాటు దొరకగానే నేను మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. రెండో క్వెషన్ ఏంటంటే చాలామంది ఫోన్స్ చేసి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మీరు మాకు చెప్పట్లేదండి. తొందరగా చెప్పండి అంటున్నారు. అమ్మా, ఇట్ ఈస్ మై స్మాల్ రిక్వెస్ట్. నేను ఉద్యోగిని. మనీ ఇంపార్టెన్స్ అనేది నేను ఎక్కువ పెట్టను. ఒక జాతకం లేదా 2 జాతకాలే చెప్తాను నేను. ఎందుకంటే డబ్బే ప్రధానం అనుకుని ఏదో ఉన్నట్టుగా లేకుండా మసిపూసి మారేడుకాయ చేయడం నా వల్ల కాదు. నేను చేయను. చేయవలసిన అవసరం కూడా నాకు లేదు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంచెం వెయిట్ చేయండి. సంపూర్ణంగా మీ జాతకాన్ని మీరు పరిశీలన చేయించుకోండి. అంతేగాని సార్ చెప్పండి సార్ అని అనొద్దు. ఓకేనా? కాబట్టి అపాయింట్మెంట్ నేను ఇచ్చాను అంటే అది కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. మీరు ఇచ్చిన మెసేజ్ ఉంది కదా! ఆ మెసేజ్ నేను చూడను. ఎందుకంటే చూశానంటే అది మరుగున పడిపోతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. ఇక కామెంట్స్‌లో మనకి చాలామంది క్వెషన్స్ ఏశారు. ఆ క్వెషన్స్‌కి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను సమాధానాలిస్తాను. గమనిస్తారని ఆశిస్తున్నాను. ముందుగా ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్కారం గురువుగారు. ఉద్యోగం గురించి ప్రశ్న 1995 1995 12 1995 12వ నెల 12వ నెల 29వ తారీఖు. ఓకే. 1:30 మధ్యాహ్నం. ఓకే. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడొస్తుందో. అయితే నా జాతకంలో ఎప్పుడూ ఉద్యోగ స్థిరత్వం ఉండకపోవడానికి కారణం ఏంటి? అంటే సార్, ఇక్కడ ఐరన్ మ్యాన్ గారు, ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కళ్ళు జాతక పరిశీలనలో ఏమంటారంటే 10వ భావము ఉద్యోగం అంటారు. నా అనుభవంలో నేను చూసిందేంటంటే 10వ భావం ఉద్యోగం కాదు. నేమ్ అండ్ ఫేమ్, ఉన్నత స్థానము, పేరు ప్రతిష్టలు, చేస్తున్న సేవలో గుర్తింపు. 6వ భావం అనేది సేవకు సంబంధించింది. 6వ భావం అనేది ఉద్యోగానికి సంబంధించింది. 6వ భావం అనేది రొటీన్ అండ్ డైలీ రొటీన్ వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యేది. ఓకేనా? కాబట్టి ఈ యాప్‌లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ వేయడం జరిగింది.
వేస్తే ఏముందంటే చూడండి, 6వ భావములు రాహు. రాహు ద్విస్వభావ రాశిలో ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, 10వ భావములో బుధ శుక్రులు ఉన్నారు. జ్యోతిష్యం అనేది సహజంగా మనం ఏం చెప్తామంటే, గ్రహాలు ఉన్నాయి మనం చెప్పడం. గ్రహాలు ఉన్నాయి, అవి మేము చెప్పడం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పార్ట్ ఏంటంటే, నా ఛానల్ చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా చూస్తున్నారు. చాలా మంది ఆస్ట్రాలజర్స్ చూస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, పరాశర మహర్షి చెప్పింది ఒకటి. పరాశర మహర్షి చెప్పింది ఒకటి. మేమేం చెప్తున్నాం? మరొకటి చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, మేషలగ్నానికి 6వ స్థానాధిపతి 10లో కూర్చున్నారు. 2వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి 10లో కూర్చున్నారు. 6 అంటే ఏంటి? శత్రువు, రుణము, రోగము, సేవ, డిసిప్లైన్, సిన్సియారిటీ. ఆయన ద్విస్వభావ రాశాధిపతి అయ్యి చర రాశిలో కూర్చున్నారు. చర అంటే ఏంటి? ప్రయాణాలేగా. ప్రయాణాలేనా కాదా? అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడాల్సిన మరొక పాయింట్ ఏంటంటే, మీది రేవతి నక్షత్రం వచ్చింది. అంటే 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్, చూడండి, 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th హౌస్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. సో ఇక్కడ చూడండి, ఇల్లు దగ్గర ఉండడం కానీ, స్వక్షేత్రం కానీ, స్వగ్రామం కానీ, స్వ రాష్ట్రం కానీ మీకు ఎక్కడా లేదు. ప్రయాణాలు చేస్తూనే ఉండాలి. ఇలాగ ప్రయాణాలు చేయడం వలన మీకు ఇబ్బందిదాయకమైన వాతావరణం ఉంది. కానీ ఆరోగ్యరీత్యా, ఐశ్వర్యరీత్యా, నేమ్ అండ్ ఫేమ్ రీత్యా చాలా బాగుంది. రెండోది, ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో పాపకత్తెరి యోగము, శుభార్గళం, పాపార్గళం అని 2 పదాలు వాడతారు. కానీ ఇక్కడున్న లాజిక్ ఏంటంటే, పరాశర మహర్షి చెప్పిన దానికంటే మనోళ్ళు చెప్పే డబ్బా ఎక్కువ ఉంటది. పరాశర మహర్షి భావాలకి, గ్రహాలకి, లగ్నానికి, అభివృద్ధికి అన్నిటికీ శుభార్గళం ఉందా, పాపార్గళం ఉందా అని చూడాలి. మీ లగ్నానికి 10వ భావంలో పాపార్గళం పట్టింది కాబట్టి వృత్తిరీత్యా మార్పులు బొంగరం తిరిగినట్టు తిరగాల్సిందే. ఓకేనా? అలాగే దీంట్లో కొంత సుఖశాంతులు గమనించాలి మీరు. ఇక్కడ 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10 ఆస్పెక్ట్ అండ్ 4th హౌస్. ఉద్యోగ రీత్యా మీరు బొంగరంలాగా తిరగండి అని అంటున్నాడు శుక్రుడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బాధకుడు ఎవరు? వృత్తికారకుడు. 10th లార్డ్ ఈజ్ ఏ సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th ఆస్పెక్ట్ ఆన్ లగ్న. సో దీని మూలంగా ఏంటంటే, శారీరకంగా అలిసిపోయే తత్వం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. గంట పని చేస్తే 2 గంటలు రెస్ట్ తీసుకునేవి ఉన్నాయి. మీరు ఎంత పని చేస్తారో అంత హెల్తీగా ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వేరేది అక్కర్లేదు. ఓకేనా? కాబట్టి బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మీ తల్లిగారి తరపు నుంచి కొంచెం రాహుకేతుల దోషం వచ్చింది కాబట్టి మీరు ప్రతిరోజు నాగసింధూరం పెట్టండి, పెడితే సరిపోతుంది. ఓకేనా? అలాగే ప్రతి మంగళవారం వినాయకుడికి గరికతో పూజ చేయండి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ, లేకపోతే కాలభైరవ అష్టకం కానీ, హనుమాన్ చాలీసా కానీ, లేకపోతే ఇక్కడ మనం తీసుకోవాల్సిందంటే మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ కానీ చేయండి, చేస్తే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్కి వచ్చాను. ఉమా మహేష్ గారు అడుగుతున్నారు, 15/4/1979 రాత్రి 10 గంటలకు పుట్టిన అబ్బాయి, పునర్వాసు నక్షత్రం, వృశ్చిక లగ్నం.
వృశ్చిక లగ్నం శుక్ర మహాదశలో రవి అంతరం ఆరోగ్యం గురించి భవిష్యత్తు గురించి తెలియచేయండి గురువుగారు అని అడిగారు. 1978 1978. కొంచెం ఈ వీడియో కొంచెం లెంతీ వీడియో ఉంటుంది. ప్లీజ్ ఏమనుకోవద్దు. నాకు మళ్ళీ ఇంకో వీడియో చేసే టైం ఉండలేదు. కాబట్టి కొంచెం లెంతీ వీడియో ఉంటుంది. ప్రశాంతంగా మీ అన్ని క్వశ్చన్స్ కి సమాధానాలు దొరుకుతాయి. ఓకేనా? 78 4వ నెల 15వ తారీఖు. ఓకే, 15వ తారీఖు 10 గంటల రాత్రి 10 గంటలకి. ఇక్కడ వారు అడిగిన ప్రశ్న ఏంటంటే శుక్ర మహాదశలో రవి అంతరం, రవి మహాదశలో శుక్ర అంతరం. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. 6వ భావములో రవి శుక్ర కాదు ఏ గ్రహం ఉండినా కూడాను మీ హెల్త్ ఎందుకు పాడవుతుంది అంటే మీ మనసులో రెస్ట్ కోరుద్ది. 4 రోజులు సెలవు పెడదాం, లేదా ఒక 1 నెల రోజులు సెలవు పెట్టుకుందాం, లేదా కాస్త రెస్ట్ తీసుకుందాం అని మీరు అనుకుంటే వెంటనే మీకు రోగాలు కూడా దగ్గరికి వచ్చేస్తాయి. జాగ్రత్త. దీంట్లో లోపల ఏముందంటే ఆ గ్రహం ఏం చెప్తుందంటే 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th, వృత్తి స్థానాధిపతి, నేమ్ అండ్ ఫేమ్ కి అధిపతి 6వ భావంలో సేవా దృక్పాదంలో ఇమిడి ఉండండి, మీరు రెస్ట్ తీసుకోవద్దు అని అంటుంది. ఇక శుక్ర మహాదశలో రవి అంతరం అన్నారు. రవి అక్కడ ఉచ్చంలో ఉన్నారు. అయితే రవి కాణించి చూసుకుంటే అష్టాధిపత్యం వచ్చింది లగ్నానికి. కాబట్టి రోగం తీసుకురావాల్సింది ఏది? లగ్నమే. కాబట్టి మీరు రెస్ట్ తీసుకుందాం, ఏసీలో పడుకుందాం, ఎటువంటి లేకుండా కంఫర్ట్ గా ఉందాం అనుకుంటే మాత్రం రోగాలు చుట్టుకుంటాయి. ఇదైతే పక్కా, రెండో క్వశ్చనే లేదు. ఓకేనా? కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీదే. మీకు చెప్పుండొచ్చు దీంట్లో ఏమవుతుందయా అంటే 6వ భావం అంటే పొత్తి కడుపు, యూరినల్ బ్లాడర్, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, రాళ్ళు రావడం, కిడ్నీ ఫిల్టర్ కాకపోవడం, డైజెషన్ ప్రాబ్లం రావడం, పొట్టకు సంబంధించి రుగ్మతలు రావడం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, ఇవన్నీ వస్తాయి. మీరు ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటారో అప్పుడు వస్తాయి. అంతేగాని మీరు వర్క్ చేస్తున్నంత కాలం మీకు ఏమీ కావు. ఎందుకు? 6వ భావాన్ని మీరు యూటిలైజ్ చేస్తున్నారు. జ్యోతిష్యంలో 6, 8, 12 అనగానే భయపడిపోయి గజగజ వణికిపోతారు. ఈ భావాలను వాడుకుంటే మీరే ఉన్నత స్థితిలో ఉంటారు. ఆరోగ్యంగా మీరు ఉండాలంటే ఫస్ట్ వర్క్ చేయాలా? ఆ వర్క్ ఏంటయ్యా అంటే ఉదయాన్నే లెగవండి. మీరు ఆఫీసర్ కావచ్చు, లేకపోతే గుమస్తా కావచ్చు, పని చేసుకుని బతికడం. పని అనేది మీ జీవితంలో మీరు చేస్తూ ఉండాల్సిందే, మీరు రోబోలాగా. లేదా రోగం వచ్చి చుట్టుకుంటది. మీకు ఆ 2 అంటున్నాయి. అక్కడ శుక్రుడు కంఫర్ట్స్ కి కారకుడు. శుక్రుడు కంఫర్ట్స్ కి కారకుడు. పైగా 12th లార్డ్ కూడాను. నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉండి వర్క్ చేయకుండా ఏసీ రూమ్ లో కూర్చుంటాను అంటే మాత్రం ఖచ్చితంగా రోగాలు వస్తాయి. మీ దేహం కదలాలి. ఎందుకు? దేహ కారకుడు ఆయన, ఆత్మ కారకుడు ఆయన. ఎవరు? రవి 6వ భావంలో కూర్చున్నాడు. ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఉచ్చంలో ఉన్నాడు, ఉచ్చంలో ఉన్నాడని. ఏ రోగం ఎవడా? పరాశర మహర్షి అలా చెప్పారా? రోగం ఎవరని చెప్తున్నాడు రవి అని? అది కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే డైలీ రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? రెండోది, గ్యాస్ట్రిక్ కి సమస్యగా తీసుకొచ్చే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువగా వాటర్ తాగండి. మీరు వాటర్ తాగండి. పేదవాళ్ళకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి కొంత ధనాన్ని ఇవ్వండి. రోగులు ఏది మెడిసిన్ కొనలేని వాళ్ళకి మెడిసిన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వండి. ఎందుకు? 6 అంటే శత్రువు, రుణము, రోగము, సేవ. సో రోగగ్రస్తులకు డబ్బులు ఇవ్వడం వలన
మీకు ఎటువంటి అనర్థం జరగదు. మూడోది, దీనికి వచ్చేటప్పటికి రవి. రవి ఎవరు? గోధుమలకి కారకుడు. రవి గోధుమలకి కారకుడు. సో రవి గోధుమలకు కారకుడయ్యి ఆరో భావంలో కూర్చున్నాడు. సో గోధుమకి సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోమాకండి. ఇది తీసుకున్నారంటే ఇబ్బంది పడతారు. మీరు 14/4/2022 కాడి నుండి 1/11/2023 మధ్య కాలంలో మీరు గోధుమకు సంబంధించింది, అలాగే మైదాతో సంబంధం ఉన్న ఆహార పదార్థాలు తిని ఉంటారు. ఒకసారి చూసుకోండి. దీని మూలంగా కొంచెం లోపల కడుపులో గడిబిడి చేసి ఉండొచ్చు. నేను చెప్పిన డేట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకొని చూడండి. అంటే పూరీలు తినటము, లేకపోతే మైసూరు బజ్జీ తినటము, లేకపోతే కరపెండలము, తర్వాత ఇదేంటి మష్రూమ్స్ తినటము, లేకపోతే ఇదేంటి జున్ను తినటము, ఇవి తినుంటారు. ఒకసారి చూసుకోండి. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయి ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్కి వచ్చాను. ఎవరు? హేమశేఖర్ రెడ్డి గారు అంటున్నారు. హాయ్ సార్, డేట్ ఆఫ్ బర్త్ 1994/6/9. 1994లో పుట్టారు. 94లో పుట్టారు. 6th మంత్ 9వ తారీఖు. 9వ తారీఖు ఉదయాన్నే ఎన్నింటికి పుట్టారు? 2 గంటలకు పుట్టారట, తెల్లవారుజామున. ఓకేనా? అయితే నాకేం రెమెడీలు చెప్పలేదేంటండి అని మీరు అనుకుంటారేమో. రవి ఆరో భావంలో ఉంటే ఉదయాన్నే సూర్య నమస్కారం చేయాల. మీ మెడిసిన్ తాటి బెల్లం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇంత తినాల. తింటే మీకు ఎటువంటి రుగ్మతులు రావు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవద్దు. యూరినల్ ట్రాక్ట్ లో కొంచెం మంటగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. స్పైసీ ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఇక హేమేష్ రెడ్డి గారా? హేమశేఖర్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనీ ఎప్పటి నుంచి సంపాదిస్తాను, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఇప్పుడు రెట్రోగ్రేడ్ జూపిటర్ దశ, శని అంతర దశ జరుగుతుంది, ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే, ఇక్కడ డబ్బుల గురించి వాళ్ళు రెట్రోలో ఉన్నారు, ఏంటి వాటి గోల ఏంటి అని అడుగుతున్నారు. అయ్యా హేమశేఖర్ గారు, ఇక్కడ మీకు 4వ భావంలో బుధ శుక్రులు, ఈ లగ్నానికి 8th లార్డ్ అండ్ 4th లార్డ్ కంజంక్ట్ ఎట్ 4th హౌస్. మీరు దేనికి ఆశపడొద్దు. నెంబర్ 1 పాయింట్, దేనికి ఆశ పడద్దు. రెండోది, మీ యొక్క లగ్నం పాప కత్తెరి యోగంలో ఉంది. మూడోది, త్రిషడ భావాధిపతి అయిన రవి మరియు చంద్రుడు ఇద్దరూ కలిసి త్రిషడ భావమైన బుధుని యొక్క క్షేత్రంలో ఉన్నారు. మీరు మీ మనసులో మాట ఎవరికి చెప్పకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, రోజుకో 2 రోజులకు ఒకసారి షార్ట్ జర్నీస్ తిరుగుతూ ఉండండి. ఇటువంటి ఉద్యోగం మీకు జీవితంలో పైకి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 9వ స్థానాధిపతి వెళ్ళిపోయి 8వ స్థానంలో పడిపోయాడు. సో పడిపోయాడు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అదృష్టం అనేది ఎక్కడ దాకా ఉందంటే, ఆకాశం నుండి భూమి ఉంది కదా, ఆకాశం నుంచి పడిపోతున్నారు, కుప్ప కూలిపోతున్నారు. కానీ భూమికి ఇంకొక అడుగు ఉన్నంత దూరంలో ఆగి అక్కడి నుంచి రేజ్ అందుకునే ఛాన్సెస్ ఎక్కువగా సూచిస్తుంది. మీరు ఆన్లైన్లో ఉండండి.
భగవంతుడిని ఎక్కువగా ధ్యానం చేయండి. మనసులో మాట గాని, ఎవరినైనా ద్వేషించడం గాని, ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే అష్టమ స్థానం అనేది సీక్రెట్‌గా ఉండాలి. మీరు చేసే దానం గాని, ఇచ్చిన మాట గాని ఏదైనా సరే ఎంత సీక్రెట్‌గా ఉంటే అంత హైక్ అవుతారు. లేదండి నేను ఊదరగొట్టుకుంటానండి. నాకిదొచ్చేసింది, నాకదొచ్చేసింది, నేను అలా చేసేస్తాను, ఇలా చేసేస్తానంటే కనీసం మీ ఇంటి పెరట్లో ఉన్న గడ్డి మొక్క కూడా మీరు పీకలేరు. ఇది ఉన్నది దాంట్లో వాస్తవం. నేను చెప్పేది మీకు కోపం రావచ్చు. వాస్తవం. నిజం చెప్పే వేప చెట్టు ఎప్పుడు చేదుగానే ఉంటది. అబద్ధం చెప్పిన మామిడి చెట్టు తీయగా ఉంటది. ఒక్కసారి షుగరొస్తే చచ్చేదాకా పోదు. కానీ ఆ షుగర్‌ని కూడా చంపాలంటే ఏం కావాలి? చేదు కావాలి. అందుకనే చేదు శాతం బిళ్ళల్లో పెడతారు. మెడిసిన్‌లో ఎక్కువగా చేదు శాతం కలపడానికి కారణం అది. ఓకేనా? నేను చెప్పినది వాస్తవం. మీరు చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి గోచారంలో కూడాని ఏలినాటి శని లగ్నానికుంది. గోచారం రీత్యా. మీరు పుట్టినప్పుడు కూడా అలాగే ఉంది. మీరు ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి రొటీన్ వర్క్ మీరు చేయండి. మీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌గా ఉంటది. పొద్దున్నే లెగవండి. వాకింగ్ చేయండి. దేవుణ్ణి ఆరాధించండి. చాలు. సూపర్‌గా ఉంటది. మీరు లేదు కాదు ఏది దేవుడు, గోలేంటండి, నేను బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటండి, అదండి, ఇదండి అనుకుంటే దానికి తగ్గట్టాగా 4 భావం, 8 భావం, 6 భావం యాక్టివేషన్ అవుతాయి. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్‌కొచ్చాను. రెడ్డి యక్షంత్ గారా? యక్షంత్. రెడ్డి యక్షంత్ అంట. నమస్తే గురువుగారు. గురువు వక్రే అయ్యాడు. అయ్యాడు తులా రాశి స్వాతి నక్షత్రంలో. అంటే హ్మ్. దృష్టి అండి. కన్య. హ్మ్. ఇక్కడేంటంటే వక్ర గ్రహము గురించి వచ్చింది. ఈయనేమంటారంటే గురువు వక్ర గురువు వక్రలో ఉన్నప్పుడు మేము ఎనక పక్కన అంటే వక్ర అంటే ఎనక భావం నుంచి తీసుకోవాలా? లేతే నక్షత్రం విధంగా తీసుకోవాలా అని అడుగుతున్నారు. చూడండి, పాదము నుండి పాదం అదొక వక్ర. నక్షత్రం నుండి మరొక నక్షత్రంలోకి వెళ్ళటం రెండో వక్ర. రాశి నుండి మరొక రాశిలోకి వెళ్ళడం అదొక రాశి వక్రత్వం అంటది. పరాశర మహర్షి గారి వక్ర అన్నదానికి 3 పాయింట్స్ చూపిచ్చారు. పాదము నుండి పాదం వెళ్ళడం, నక్షత్రము నుండి నక్షత్రం వెళ్ళడం, నక్ రాశి నుండి రాశిలోకెళ్ళడం. ఇక్కడ చూడండి, తులా రాశిలో చిత్తా నక్షత్రం ఉంది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో ఉంటే జూపిటర్ జూపిటర్ రెట్రో. చూడండి, జూపిటర్ రెట్రో ఇన్ చిత్తా నక్షత్రం రెండో పాదం. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఒకే నక్షత్రానికి 4 పాదాలుంటే, ఆ 4 పాదాల్లో 2 పాదాలు కన్యా రాశిలో ఉన్నాయి. 2 పాదాలు తులా రాశిలో ఉన్నాయి. ఇక్కడ నక్షత్రనాథుడైతే ఒకడే. కానీ రాశినాథుళ్ళు ఇద్దరయ్యారక్కడ. పాయింట్ క్యాచ్ చేయండి మీరు. ఇక్కడ చిత్తా నక్షత్రంలో నుంచి వక్రించి రెండో పాదంలో వక్ర అని మన 100 సంవత్సరాల పంచాంగంలో ఉంటది. ఉన్నప్పుడు అప్పుడు రాశి నుండి ఎనక్కెళ్లారు కదా! కాబట్టి అక్కడి నుంచే మీరు చూడండి. ఓకేనా? తర్వాత అక్కడే ఏముందంటే స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రంలోకెళ్ళాలి. అంటే అప్పుడు చిత్తా నక్షత్రం నుంచి బేస్ చేయండి. అదే స్వాతి నక్షత్రంలో 4 పాదంలో ఉండి, మళ్ళీ ఎనక్కి 3 పాదంలోనో, 2 పాదంలోకొస్తే అదే లెక్క పెట్టండి. అయితే
వక్ర గమనములో ఉన్న గ్రహము ఫలితం ఇవ్వదు అని మన వాళ్ళు అన్నారు. ఎస్, కరెక్టే, నిజమే. ఫర్ సపోజ్ మీరు మీ దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి. మీరేం చేశారంటే మీ ఊరు నుంచి బయలుదేరారు, ఇది పక్క ఊరు వెళ్తానికి. ఈ మధ్యలో మీకు కొంచెం బిజినెస్ ఉంది, బిజినెస్ కూడా మీకు ఉంది, బిజినెస్ చేసుకుంటున్నారు. మధ్యలో మీ కారు రిపేర్ వచ్చింది. రిపేర్ రాగానే డ్రైవర్ గారు ఏం చెప్పారంటే, అయ్యా ఇలాగా రిపేర్ వచ్చింది సార్, కాబట్టి నేను వెళ్ళి మెకానిక్ని తీసుకొచ్చుకుంటాను అన్నారు. సరే బాబు, నువ్వు తొందరగా వెళ్ళిరా అని చెప్పి మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారు. కూర్చున్నాక మీ కారు ఎంక చూడరు, పరిసర ప్రాంతాలు చూస్తారు. ఏంటి పరిసర ప్రాంతం ఎలాగుంది, ఇక్కడ జనం ఏంటి, వీళ్ళు తినటానికి ఏంటి, వీళ్ళు ఉండటానికి ఏంటి, వీళ్ళ పని ఏంటి, వీళ్ళకి ఎలాగా ఆదాయం వస్తుంది ఏంటని ఆలోచిస్తూ ఉంటారు. మీ ముందు నుంచి దాదాపు ఒక 500-600 మందులు నిలవ కూలీలు వెళ్తున్నారు. నిలవ కూలీలు వెళ్తున్నారు. ఇంతలో ఒకరిని అడిగారు, బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని. ఏమండి ఇక్కడ ఏ పనులు లేవండి మాకు చేసుకుంటానికి, మేము మట్టి పనికి వెళ్తున్నాం, లేదా ప్యాకింగ్ పనికి వెళ్తున్నాం, మేము దానికి వెళ్తున్నాం దీనికి వెళ్తున్నాం అని అనుకున్నా. అనగానే మీ మనసులో ఒక భావన కలిగింది, అంటే ఇంత దూరం వీళ్ళు వెళ్తున్నారు, కరెక్ట్ కాదు. ఇక్కడ మనం ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది పెడితే వీళ్ళకి జీవనోపాధి కలుగుద్ది కదా, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా, ఈ 500 మందికి 3 షిఫ్ట్లు పెట్టుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచన మీకు వచ్చింది. వచ్చిన తర్వాత బండి రిపేర్ అయ్యి మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళగానే మీరు చేసే పని ఏంటంటే ఆ ఏరియాలో ల్యాండ్ కొనేసి అక్కడ ఫ్యాక్టరీ కడతారు. ఇది వక్రగమనంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి. ఓకేనా? వక్రంగా ఉంది గ్రహం, మీకు ఫలితం ఇవ్వదు అంటే బలంగా ఫలితం ఇస్తుంది అనటానికి కారణం ఏంటంటే అక్కడ రుజు మార్గంలో రాగానే ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను పరిశీలన చేసి మీరు నలుగురికి బాగు చేయాలనే ఆలోచన మీకు ఉంటుంది కాబట్టి వెంటనే దాని మీద డిపెండ్ అయిపోతారు. మీ ఆఫీస్ వర్క్ను పక్కన పెడతారు, దాని మీద డిపెండ్ అయ్యి ఆ పని స్టార్ట్ చేస్తారు. ఇది వక్రగమనంలో ఉన్న గ్రహాల పరిస్థితి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. తిరుమల శెట్టి శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, టి జశ్వంత్ 2001లో పుట్టాడు, 11వ నెల 5వ తారీఖు. వారేమడుగుతున్నారంటే 8 గంటల 15 నిమిషాలకు గుంటూరులో బీటెక్ కంప్లీటెడ్, జాబ్ ట్రై చేస్తున్నాను, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అడిగారు. జాబ్ ట్రై చేస్తున్నారట, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అడిగారు. చూద్దాం ఒక్కసారి. 2001 11వ నెల 5వ తారీఖు, 5వ తారీఖు జాబ్ ట్రై చేస్తున్నారు. ఈయన ఏంటి, నైట్ 8 గంటల 15 నిమిషాలు, 8 గంటల 15 నిమిషాలు నైట్. చాలా బాగుంది నానా. జస్వంత్ గారు, దేవుడి వల్ల చాలా బాగుంది. ఉద్యోగంలో మార్పులు ఎక్కువగా ఉన్నాయి. చంద్ర రాహుల్ సంబంధం ఉంది, కొంత మానసిక ఆందోళన ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీరు 2001లో పుట్టారు కాబట్టి మీకు లేనిపోని తలకాయ నొప్పి ఒకటి ఉందండి. లేనిపోని తలకాయ నొప్పి ఏంటంటే లవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చేస్తే మాత్రం పిచ్చోడు అయిపోవడం ఖాయం. జాగ్రత్త, ఇది బాగోలేదు, ఇది ఒకటి బాగోల. కాబట్టి తగు జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. జాబ్ కూడాను అతి త్వరలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ మీరు వృత్తిరీత్యా నాకు 1,00,000 రూపాయల జాబ్ రావాలని కోరుకోమాకండి. ఎంత వస్తే అంత,
చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. కాబట్టి మీరు ఫస్ట్ ఒక మెట్టు ఎక్కండి. ఒక్క మెట్టు ఎప్పుడైతే ఎక్కుతారో అక్కడి నుంచి 99 మెట్లు ఈజీగా ఎక్కుతారు. ఒకటి. రెండోది మనసులో ఉన్న విషయం ఎవరికీ చెప్పొద్దు. చాలా గోప్యంగా పెట్టుకోండి. మూడోది దేని మీద ఆశపడొద్దు. మీ ఆశ నెరవేరాలంటే లెట్ గోగా ఉండండి. సాక్రిఫైగా ఉండండి. ఓకేనా? మెంటల్ టెన్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రేమ చెత్తాచెదారంలోకి దూరమాకండి. దూరారు అంటే రేపొద్దున్న నేమ్ అండ్ ఫేమ్ పోతుంది. అట్ ద సేమ్ టైమ్ పోలీస్ స్టేషన్స్, కోర్టులు వ్యవహారాలకు వెళ్ళాల్సొస్తది. అది బాగోలేదు. ఓకేనా? లైఫ్ అయితే బాగుంది. మీకు మహా ఉంటే ఇంకా చాలా అతి తక్కువ సమయంలో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. కుదిరితే ఔట్ ఆఫ్ కంట్రీ గాని, లేతే ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో గాని, లేతే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ దాంట్లో గాని మీరు వెళ్ళండి. ఎళ్తే మాత్రం ఖచ్చితంగా హైక్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? మీరు కోడింగ్ బాగా చేసే అవకాశం ఉంది. కోడింగ్ డిజైనర్, కోడింగ్ డెవలపర్ దాంట్లో ఏమన్నా ట్రై చేస్తే సూపర్‌గా ఉంటుంది. ఓకేనా అండి? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఏమడుగుతున్నారో చూద్దాం. ఉమేష్ గారు అడుగుతున్నారు. గురుగారు 1, 5, 9 స్థానాలు చాలా ప్రమాదం అని చాలా బాగా చెప్పారు. నిజమేనండి. నేను అనుభవపూర్వకంగా చూశాను. నిజమే. ఉదాహరణకి ఒకటి చెబుతాను. గోచారంలో గురువు 5లోకి వచ్చాడు. సూపర్. 11లో శని వచ్చాడు. సూపర్ అనేస్తారు. పరమ దరిద్రాన్ని ఎవరు చెప్పరు. సూపర్ అనే చెప్తారు. అంతే మన జీవితం బకెట్ తన్నేస్తది. నా జీవితంలో శని, గురు, కేతు గోచారంలో అంటే ధనుర్రాశిలో ప్రవేశం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన జరిగింది. ప్రస్తుతం 11లో కుంభరాశిలోను ప్రవేశం శని అష్టదరిద్రం ధన నష్టం. ఉమేష్ గారు మీరు అనుభవించారు. మీరు అనుభవించారు. దీంట్లో ఉన్న లాజికల్ పాయింట్ ఇక్కడ పరాశర మహర్షి ఏం చెప్పారనేది మనోళ్ళకు వద్దు. నా సొంత డబ్బా నేను కొట్టాలా. యూట్యూబ్‌లో ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే. కరెక్టే. పట్టిందల్లా బంగారం అయిపోతే చచ్చిపోతాడుగా మనిషి. అన్నం పట్టుకున్నాడంటే అది బంగారం అయితే తిండికేది? అంటే పరాశర మహర్షి చెప్పింది వేరు. వీళ్ళు చెప్పేది వేరు. 159 లార్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 1, 5, 9 స్థానాలు పూర్వపుణ్య స్థానాలు. వీడంత అష్టదరిద్రుడు ఎవ్వరు లేరు. ఏంటండి ఈ సాయిబు గారికి చేదస్తమా ఏంటి? ఈ సాయిబు గారికి చేదస్తం అండి. ఈయనకి జ్యోతిష్యం రాదని మీరు అనుకుంటారు. పరాశర మహర్షి క్లియర్ కట్‌గా రాశారు. ఒకటో స్థానము అంటే రెండో స్థానానికి ఒకటో స్థానం నెగేషన్. అంటే 2 అంటే ధనం. ధనం ఖర్చు పెట్టేది ఏదా అంటే ఒకటో స్థానం. ఓకేనా? ఆరో స్థానం అంటే శత్రువు, రుణము, రోగము, సేవ. సేవ అంటే రొటీన్ వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వాలి. కానీ అది అవ్వకుండా 5లో కూర్చుంది భావం. 5వ భావం వచ్చింది. దానికి నెగేషన్. ఓకేనా? ఎప్పుడైతే సేవా దృక్పథంలో ఉంటాడో 10వ భావం యాక్టివేషన్‌లో ఉంటది. అంటే ఉద్యోగం. ఆ ఉద్యోగానికి నెగేషన్ ఏది? 9. ఇప్పుడు ఈ 1, 5, 9 దేనికి పనికొస్తున్నాయి అనంటే ఎవరు చెప్పరు. పూర్వ పుణ్యస్థానాలు, పూర్వ పుణ్యస్థానాలు, పూర్వ పుణ్యస్థానాలు.
ఈ స్థానాలు ఏం చెప్తున్నాయండి అంటే, అబ్బో! ఆహా! ఓహో! ఇప్పుడు మీకు అనుభవించారు కాబట్టి, నేను చెప్పింది మీరు అనుభవించారు కాబట్టి, మీరు నాకు మెసేజ్ పెట్టారు. లేతే పెట్టరుగా. తప్పయిపోయిద్దిగా. సో, ఇక్కడ చూడండి. ఎప్పుడైతే పూర్వపుణ్య స్థానాలు అన్నప్పుడు, వీళ్ళ తాత, ముత్తాతలు అయితే తల్లి, తండ్రులు చెరొక 1,00,000 సంపాదిస్తున్నారు. ఇంకా నా కొడుకు కష్టపడాల్సిన అవసరం ఏంటి? ఓకేనా? ఐదో స్థానం. కాబట్టి తల్లిదండ్రులు, తాత ముత్తాతల తరపు నుంచి వచ్చిన ఆస్తులు. ఎప్పుడైతే ఐదవ భావములో ఐదవ భావాధిపతి గాని 1, 5, 9 అధిపతులు ఐదో భావంలో ఉంటే, దాని నుంచి కరెక్ట్‌గా 4 స్టెప్పులు ముందుకు రండి. 5, 6, 7, 8. ఎనిమిదవ భావం కాడి నుంచి ఐదో భావం ఏమవుతుంది? నెగేషన్ అవుతుంది. పాపార్గళం ఇస్తుంది. ఆ సంగతి ఎవ్వడు చెప్పడు. ఏ జ్యోతిష్యులు వారు కూడా చెప్పరు. 8 అంటే ఏంటి? తాత ముత్తాతలు సంపాదించిన సంపాదన అరగదీయాల. అరగదీయాలంటే ఏంటి? ఏం చేయాలి? 8ని వాడాల. 8లో ఏముంది? వ్యభిచార దోషాలున్నాయి. అన్‌ఎథికల్ యాక్టివిటీస్ ఉన్నాయి. డ్రగ్స్‌కి అడిక్ట్ ఉంది. పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలున్నాయి. రోగలు, రోగాలు, మరణతుల్య ఇబ్బందులు. జ్యోతిష్యం అంటే 12 రాసులు, 27 నక్షత్రాలు, 108 పాదాలు కాదండి. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం చెప్తున్నా. ప్రతి స్థానం నుండి నెగేషన్ స్థానాలు కూడా చూడాలి. ఇది ఎవరు చూస్తున్నారు? చెప్పండి. మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి బోరుమని ఏడుస్తుంది. బోరుమని ఏడుస్తుంది. ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి ఏం చెప్పారంటే, "నీకు 2 పెళ్ళిళ్ళున్నాయి. పెళ్ళయితే నీ భర్త వదిలేస్తాడు. రెండో పెళ్లి చేసుకోవాల్సిందే." అది, ఇది అని అన్నీ చెప్పారు. ఆ రోజు కొంచెం మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటే ఇంత బారు మెసేజ్ ఉంది. వెంటనే ఫోన్ చేశా. ఫోన్ చేసిన తర్వాత నా ఫోన్‌కి ఫస్ట్ రింగ్‌కే ఎత్తేసింది ఆ అమ్మాయి. ఎత్తేసి, "గురుగారు చెప్పండి" అంది. "ఏంటమ్మా అంత కంగారుగా ఫస్ట్ రింగ్‌కే ఎత్తేసావు నువ్వు" అంటే, "నేను మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. పక్కన పెట్టుకొని ఉన్నానండి. 10 రోజుల నుంచి" అంటుంది. అంటే నా ఫోన్ కోసం కూర్చుందంటే నా వీడియోస్ చూసిందట. ఈయన అసలు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు ఈయన అని. ఏంటమ్మా అంటే ఇయన్నీ చెప్పుకొనొచ్చింది. ఓకే. పెద్ద గురువులు చెప్పుంటారు. కాబట్టి మనం తప్పు చెప్పం గదా! మనమేమైనా తప్పు పడతామేమోనని ఆ అమ్మాయి నమ్మాలి నన్ను. నన్ను నమ్మాలి. నేను చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందా లేదా? అమ్మాయి వంశము నుండి స్టిల్ ఆ రోజు వరకు ఏం తిన్నది? ఎలా బట్టలేసుకుంది? ఎలాగుంది ఫేస్ కట్టు? తన యొక్క ఊహలేంటి? తను ఏంటి? ఇది మొత్తం చెప్పుకుంటా వచ్చా. అందుకనే నేను అపాయింట్‌మెంట్ ఇస్తే నేను పీస్‌ఫుల్‌గా ఉండాలి. మనశ్శాంతిగా ఉండాలి. ఇప్పుడు నేను ప్రిడిక్షన్ చెప్తే కరెక్ట్‌గా సరిపోతుంది. నేను చెప్పిన 15 పాయింటుల్లో ఒక్క పాయింటే జరగల. అది ప్రపోజల్ జరిగిందా అని అడిగాను. జరగలేదు అంది. తర్వాత ఫోన్ చేసి ఫలానా టైంలో ఇలా అన్నారండి అని అంది. అంటే 15కు 15 పాయింట్లు కరెక్ట్‌గా అలా దిగిపోయినాయి. దిగిపోయిన తర్వాత అప్పుడు చెప్పాను. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా నీ జీవితం బాగోలేదు అని ఎవరైనా అంటే నేను చేసేదేం లేదన్నా. ఆ అమ్మాయి ఒక్కటే అంది. 15 పాయింట్లు కరెక్ట్‌గా చెప్పేశారు.
అంటే నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను సెకండ్ మ్యారేజ్ లేదు అని. నువ్వు అష్టదరిద్రం అనుభవిస్తున్నావు, అనుభవించు. కానీ నీకు రాజయోగం పట్టే యోగం ఉంది దాంట్లో. కంగారు పడొద్దు. చాలా హ్యాపీ ఫీల్ అయింది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. మనం పరాశర మహర్షి చెప్పిన గోల వదిలేసి మన సొంత డబ్బా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అందుకనే నా స్టూడెంట్స్ కి, ఎస్పెషల్లీ నా దగ్గర జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి 1, 5, 9 భావాలు నేర్చుకోండి. 1, 9, 5 భావాలు నేర్చుకోండి. కానీ 4, 8, 12 భావాల కారకత్వాల్ని వాడుకోండి. అంతే. బడాయి బసవన్లు ఎందుకండి? మనకొచ్చిందే అ నుంచి అమ్మహ వరకు. అ నుంచి అమ్మహ వరకు జ్యోతిష్యం అనేది. దాని ఎనకాల అక్షాబండ్రా ఉంది. గుడింతాలున్నాయి, పొల్లులున్నాయి, వృత్తాలున్నాయి, ఐత్వాలున్నాయి. బోలెడంత ఉంది. మహాసముద్రంలో ఒక చుక్క నీరు తీసుకొని దాన్ని 4 భాగాలు చేస్తే, ఒక భాగం నేను సాధించడానికి పట్టిన సమయము 35 సంవత్సరాలు. ఇప్పుడు మా స్టూడెంట్స్ ఒకటే అంటారు. మీలాగా మేము చెప్పాలి అని. నాలాగా చెప్పడం కాదమ్మా! నాకంటే గొప్పగా చెప్పాలంటాను నేను. నాకంటే గొప్పగా చెప్పాలి. నేను 2 యాంగిల్స్‌లోంచి ఆలోచించానంటే, మీరు 5 యాంగిల్స్ నుంచి ఆలోచించి చేయండి అంటాను నేను. జ్యోతిష్య శాస్త్రం అంటే 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో రాదండి. హైలీ ఇంపాసిబుల్. మీకొచ్చేది బేసిక్. కానీ కోడింగ్ అనేది ముఖ్యం. కోడింగ్ రాదు, రాదు, రాదు చెప్పరు. సో, ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళం జ్యోతిష్యుల వారు చెప్పేశారని పూర్తిగా మనం డిపెండ్ అయిపోతాం. ఉచ్చంలో ఉన్నాయి గ్రహాలు. అబ్బా! అబ్బాయి జాతకంలో ఉచ్చంలో ఉన్నాయి. అమ్మాయి జాతకంలో కూడా ఉచ్చంలో ఉన్నాయి. అమ్మాయికి, అబ్బాయికి వివాహ పొంతన సరిపోయింది. దేవగణం తర్వాత ఇద్దరికీ దేవగణాలు, షష్టష్టగాలు లేవు. శుక్ర, కుజులు, గురువులు ఈ 3 గ్రహాలు కూడాను చాలా చక్కగా ఈళ్ళిద్దరికి చాలా బాగున్నాయంటారు. అది కూడాను 30 పొంతనలో 30 పాయింట్స్ వచ్చేసినాయి. కబడ్డీ ఫైనల్స్. కరెక్టేనా? నిజమేనా? ఎంతవరకు కరెక్ట్? 2, 3 నెలల్లో పెళ్ళైన 2 నెలల్లో విడాకులెందుకు తీసుకున్నారు? వాళ్ళ జాతకంలో చూడండి. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత జాతకంలో చూడండి. 6 మాసాల తర్వాత చూడండి. 5 సంవత్సరాల తర్వాత చూడండి. విడాకులెందుకొచ్చినియి? దీనికి సమాధానం శుక్ర, కుజ, గురులు చక్కగా సూపర్‌గా ఉన్నారు. నక్షత్ర పొంతన కూడా సరిపోయింది. యోని పొంతన కూడా సరిపోయింది. అన్ని పొంతనలు సరిపోయినాయి. వాళ్ళ తలరాత మార్చగలిగే శక్తి 4వ భావానికుంది. 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th, 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th, 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. పడితే చాలు దిమ్మ తిరిగిపోద్ది వీళ్ళకి. ఇవి చూడరు. యాప్‌లో కొట్టామా, పాయింట్‌లొచ్చినియా, 18 పాయింట్లు దాటిన తర్వాత కానీ కింద ఒక మ్యాటర్ రాసుంటారు. ఇక్కడ పాయింట్లు అధికంగానే వచ్చినియి కానీ అనుభవజ్ఞానుడైన జ్యోతిష్యుల వారిని సంప్రదించండి అని. దాన్ని మనం వదిలేస్తాం. వదిలేసి మా అమ్మాయి సుఖపడిపోద్ది. మా అబ్బాయి సంతోషంగా ఉంటాడు. మా అమ్మాయికేంటండి వాళ్ళకి బోలెడంత ఆస్తులున్నాయి. మా అబ్బాయికేంటండి అవతల పక్క నుంచి బోలెడంత కట్నం వస్తుంది అని అనుకుంటారు. ఇక్కడ అమ్మాయి సంతోషంగా ఉంటదా? అమ్మాయి సుఖపడతదా? అనేది గ్రహాలు డిసైడ్ చేస్తాయి. మీరు నేను మా అమ్మాయి సుఖపడిపోద్ది, మా అమ్మాయి సంతోషపడిపోద్దంటే గ్రహాలేం చేస్తాయి బ్యాండ్ మేళం కొట్టుకుంటాయా? కర్మానుసారిణే బుద్ధిహిం. కర్మఫలం అనుభవించక తప్పదు.
కింద ఏం రాస్తున్నాడు? పొంతనలో అధికమైన పాయింట్లు వచ్చినాయి. కానీ అనుభవ జ్ఞానుడైన జ్యోతిష్యుల వారిని సంప్రదించండి అంటుంది. మనం ఏం చేస్తున్నాం? డబ్బు వ్యామోహంలో పడిపోయి, ఆస్తుల మీద పడిపోయి, అబ్బాయి ప్యాకేజ్ మీద పడిపోయి, అమ్మాయి ఇస్తున్న కట్నం కానుకలను పడిపోయి, వెనక నుంచి ప్రాపర్టీ వచ్చేస్తుంది. ఇలాగా ఆలోచించినోళ్ళ జీవితాలు మొత్తం జీరోలో ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోచన రావాలంటే వాళ్ళ గ్రహగతులు కూడా అలాగే ఉంటాయి. అంటే నా అనుభవంలో ఎన్ని చూసుంటాను. కాబట్టి 159 లార్డ్స్ వచ్చారు కదా అని ఎగిరిపడొద్దు. కాబట్టి ఈ 4 భావాలు 4, 8, 12 భావాల్ని ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళ లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్. చాలా బాగుంటది. అద్భుతంగా ఉంటది. ఇప్పుడు దీని మీద ఒక పాయింట్ అడుగుతారు. 4, 8, 12 భావాలు ఎలా వాడుకోవాలి అని. ఎవరైతే వాడుకోవాలి అది అని అన్నప్పుడు నాకు కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక వాస్తు గాని, జ్యోతిష్యం గాని ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఇన్ డెప్త్ చదువుకోవాలి. ప్రిడిక్షన్ 10 మందికి చెప్పాలి. ఈ శాస్త్ర పరిజ్ఞానం భూమండలం ఉన్నంత కాలం ఉండాలి అనేది నా సంకల్పం. ఏదో మీరు నా దగ్గర క్లాస్ చెప్పించుకుంటారు. నాకేదో మీరు ఓకే డబ్బులు ఇచ్చేస్తారు. డబ్బుల కోసమేనేమో అనే ఆలోచన మీరు పెట్టొద్దు. ఒకవేళ పెట్టేవాళ్ళు అసలు లింక్‌లో జాయిన్ అవ్వొద్దు. నాకు కావాల్సిందేంటంటే నేను బతికి ఉన్నంత కాలం హ్యాపీగా ఉండాలి. చనిపోయిన తర్వాత కూడా ఆ భగవంతుడి సన్నిధిలో బాగుండాలని చెప్తున్నాను. ఇక నేను ఎవరికి ఎటువంటి ప్రిడిక్షన్ చెప్పినా అది సక్సెస్ అవ్వక తప్పట్లేదు. కానీ కారణం ఏంటంటే అది నాది లెట్ గో. మీరు బాగుంటే నాకు ఒక చిన్న ఆశీర్వాదం, చిన్న దీవెన. ఈ ఆశీర్వాదాలు, దీవెనలే మనకి ఆస్తులు. ఓకేనా? సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శాస్త్ర పరిజ్ఞానం ఉండాలనే భావంతోనే నేను క్లాసుల్లో జాయిన్ అవ్వండి, నేర్చుకోండి అని అంటున్నాను. అంతే వేరేదేమి లేదు. ఇక అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు 9676159759కి మెసేజ్ పెట్టండి. నేనే మీకు కాల్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుద్ది. ఇక గొప్ప ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు జూన్ తర్వాత ఇప్పుడు నేను తయారు చేస్తున్న ఆస్ట్రాలజర్స్‌ని మన రాష్ట్రాలకి అందజేయడం జరుగుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.